భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రభు, ఇదంతా తమరు ప్రసాదించినది. నేను తమరి ఆశీస్సుల కోసం వచ్చాను. అంగద, ఇదంతా స్వామివారి కటాక్షమే. వీరి శ్రీచరణములకు నమస్కరించు. యువరాజా అంగద, భగవంతుడు నీకు సుఖశాంతులను, దీర్ఘాయువును, యశస్సును ప్రసాదించుగాక. కిష్కింధాపతి మహారాజు సుగ్రీవ, భగవంతుడు పుండరీకాక్షుడు నీకొక ఆదర్శమైన ప్రజారంజకుడైన రాజనే కీర్తిని ప్రసాదించుగాక. ఆసీనుడవు కమ్ము. మహారాజా, ఈ సమయాన తమ ప్రథమ కర్తవ్యం రాజ్యంలోని సమస్త శక్తులను సంఘటితం చెయ్యడం. దానికంటే నా ప్రథమ కర్తవ్యం సీతామాత ఎక్కడున్నదో అన్వేషించి ఆమెను మీకు అప్పగించడం. తమరు లెస్స పలికారు సుగ్రీవ. ప్రస్తుతం మనందరి కర్తవ్యము అదే. వదిన గారి కొరకు నలుదిక్కులా అన్వేషించాలి. కానీ సీతాన్వేషణకు ఇది సమయం కాదు లక్ష్మణ. వర్షాకాలం ప్రారంభమైంది. నలుదిక్కులా నదీనదాలు పొంగి ప్రవహిస్తాయి, రాకపోకలు స్తంభిస్తాయి. అందుకే ఈ 4 మాసాలలో అన్వేషణం నిలిపివేయడం మంచిది. మహారాజా సుగ్రీవ, ఈ 4 మాసాలలో నీవు నీ నూతన రాజ్యాన్ని సువ్యవస్థీకరించుకో. ఆ తరువాత కార్తీకం ప్రారంభంలో నీవు నీ బలగాలను వెంటబెట్టుకుని మా వద్దకు రా. అప్పుడు సీతాన్వేషణకు సన్నాహాలు ప్రారంభిద్దాం. ఈ 4 మాసములు నేను లక్ష్మణునితో ప్రసవనగిరిపై ఉంటాను. 4 మాసాలా? సుగ్రీవ మహారాజా, 4 మాసాలు గడిచిన తర్వాత ఒక్క క్షణమైన నువ్వు ఆలస్యము చేయరాదు. 4 మాసాలు గడిచిపోయాయి. శరదృతువు శోభాయమానంగా ప్రారంభమైంది. ఈ 4 మాసాలు ఒక్కొక్క దినము ఎలా గడిపాను తెలుసా లక్ష్మణ? తెలుసగ్రజ. నీ వ్యధను చూసి నాకు మనసులో ఎంత దుఃఖము కలుగుతున్నదో అంతకు మించి ఎన్నో రెట్లు బాధ సీతామాత గురించి కలుగుతున్నది. ఆమె తన బాధను ఎలా దిగమింగుకుంటున్నదో. రాను రాను మనసులో సందేహం కలుగుతోంది. ప్రస్తుతం సీత ఈ లోకంలో ఉందో లేదో అని. అయ్యో అగ్రజ, అటువంటి అమంగళ వచనములు తమరు పలుకరాదు. ఆమె కోమల శరీరం ఇంతటి కఠోరమైన యాతనను ఎలా సహించగలదు? సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు, అందరి మేలు కోరే ఈ రాముడు తన విషయంలో ఎంత అసమర్థుడై మనగలుగుతున్నాడు? లక్ష్మణ, ఈ 4 మాసాలు గడిపినది సుగ్రీవుని వాగ్దానంపై. ఇప్పుడేమనిపిస్తోందో తెలుసా? సుగ్రీవుడు మనకిచ్చిన మాటను మర్చిపోయాడని. అతను ఇంతవరకు రాలేదు. ఎంత భక్తి విశ్వాసాలను ప్రదర్శించాడు. వర్ష ఋతువు గడిచిన వెంటనే తను మనకు సహాయం చేస్తానన్నాడు. ఇప్పుడు విస్మరించాడు.
నేడు కూడా మహారాజుల వారి దర్శనం కాలేదు. ఇలా మహారాజు అంతఃపురం నుండి బయటకు రాకుంటే రాజకార్యాలు ఎలా నిర్వహించడం? మీకు రాజకార్యాల గురించే చింత, కాని నాకు రామకార్యం గురించి కూడా చింతయున్నది. మహారాజు సుగ్రీవుడు భోగవిలాసాలలో మునిగి తేలుతున్నాడు. ఆయనకు రామునికిచ్చిన మాట కూడా జ్ఞాపకం లేనట్టున్నది. లక్ష్మణ, ఈ 4 మాసాలు మనం గడిపింది సుగ్రీవునిపై నమ్మకంతో. కానీ ఇప్పుడు సుగ్రీవుడు మనకిచ్చిన మాటను పూర్తిగా విస్మరించినట్లున్నాడు. తను స్వయంగా రాలేదు, కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు. వర్ష ఋతువు గడచిన వెంటనే సుగ్రీవుడు ఇక్కడికి రావాలి. అది అతని కర్తవ్యం. అన్నా, చంచల చిత్తుడైన ఆ నీచ వానరుడికి కర్తవ్యము ఉండదు, నైతికత ఉండదు. హనుమకు కూడా నా గురించి చింతన లేకపోవడం విచారించదగ్గ విషయం. ఎంత హనుమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అయినా వాస్తవానికి సుగ్రీవుడి స్నేహితుడేగా. అతనేదైనా చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యగలడు? అగ్రజ, అసలైన అపరాధి, విశ్వాసఘాతకుడు, మిత్రద్రోహి, స్వార్థపరుడైన సుగ్రీవుడే. అవును లక్ష్మణ, తన మనోరథాన్ని నెరవేర్చుకుని ఉపకారము చేసిన వారిని విస్మరిస్తున్నాడు. భోగ విలాసాలలో మునిగిపోయి అతడు తన ప్రతిజ్ఞను కూడా మరచినట్లున్నాడు. కనుక లక్ష్మణ, నీ ఒకసారి కిష్కింధకు వెళ్ళు, కర్తవ్యాన్ని బోధించు. అతడికి నా ప్రచండ ఆగ్రహావేశాలను గుర్తు చెయ్యి. వాలి ప్రాణములు తీసిన నా అమోఘ బాణములు అతను మరచినట్లున్నాడు. అతడిని అవశ్యం హెచ్చరించాలి. మీ చరణాలపై శపథం చేస్తున్నాను అగ్రజ. ఇప్పుడికా సుగ్రీవుని రక్షించడం ఈ ధరాతలంపై ఎవరికీ సాధ్యం కాదు. కిష్కింధ నుంచి ఈడ్చుకు వచ్చి తమరి పాదాలపై పడవేస్తాను. కాపాడండి ఆంజనేయ, కాపాడండి. ఏమైంది అంగడు కుమారా? ఆ లక్ష్మణుడు కిష్కింధలో ప్రవేశించినాడు. దానికి అంత భయపడవలసినదేమున్నది? ఉన్నది భల్లోకరాజా. అతడు కోపోద్రిక్తుడై ఉన్నాడు. అతడి ఆగ్రహం చూస్తే అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా ఉంది. అతడి కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి. నగరంలోని రక్షక భటులు చెల్లాచెదురుగా పారిపోతున్నారు. పౌరులందరూ భయభ్రాంతులై తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. ఆయన తిన్నగా రాజభవనం వైపు వెళ్తున్నారు. ఏ ఆపద వస్తుందని భయపడ్డాను, అది ఇప్పుడు రానే వచ్చింది. కర్తవ్యమేమిటి హనుమా? లక్ష్మణుని క్రోధాగ్నికి ముల్లోకాలు కంపిస్తాయి. కిష్కింధనగా ఎంత? అతని ఆగ్రహానికి సుగ్రీవుడు బలి కాకుండా ఏదైనా ఉపాయం ఆలోచించు హనుమా. నాకొక ఉపాయము తోచుతున్నది. అది ఏమిటో చెప్పు. లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళకముందే వెనుక ద్వారం గుండా వెళ్ళి నేను పరిస్థితిని చక్కపరుస్తాను. ఎలాంటి అవాంతరము జరగక ముందే మహారాణి తారను లక్ష్మణుని సమ్ముఖానికి కుశల ప్రశ్నలతో శాంతింపజేయడానికి పంపిస్తాను. ఎందుకంటే లక్ష్మణుడు స్త్రీల పట్ల క్రోధాన్ని ప్రదర్శించడు. కనుక ఈ చిన్న ఆలోచనతో కోపాగ్నితో ప్రజ్వరిల్లుతున్న లక్ష్మణుడు ప్రశాంత చిత్తుడవుతాడు. చక్కని యోచన హనుమ. నీవు బుద్ధిమంతుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఇక ఆలస్యం చెయ్యవు, వెళ్ళు. అంగద, నీవు వెళ్ళి రాకుమారుడు లక్ష్మణుని కుశల ప్రశ్నలు వేస్తూ కొద్దిసేపు కాలయాపన చెయ్యి. వానరరాజు సుగ్రీవుడు ఎక్కడున్నాడు? వారితో చెప్పండి, శ్రీరాముడి సందేశాన్ని తీసుకుని ఆయన అనుజుడు లక్ష్మణుడు వచ్చాడని. నేను స్వర్గీయ మహారాజు వాలిపుత్రుడను, అంగదుడను. తమ పాదములకు నమస్కరిస్తున్నాను. ఇదే మా ఆశీర్వాదం అంగదా. తక్షణమే వెళ్లి కిష్కింధ మహారాజుతో చెప్పు, మేము వారిని కలవాలనుకుంటున్నామని. తమ ఆజ్ఞ శిరోధార్యం. సుబాహు, సుకేతు, లక్ష్మణుల వారిని సకల మర్యాదలతో అతిథి గృహములకు తీసుకువెళ్లి సపర్యలు చేయండి. కుమారా అంగద, సమయాన్ని వృధా చేయకు. నేనిక్కడికి మీ అతిథి సత్కారాల కొరకు రాలేదు. సుగ్రీవ మహారాజుని కలవడానికి వచ్చాను. వారిని తక్షణమే కలవాలనుకుంటున్నాను. మహారాణి తార
ఈ సమయంలో మీరే రక్షించాలి, లేదంటే అనర్థం జరుగుతుంది. లక్ష్మణుని కోపాగ్నిని శాంతింపజేయడం ఆదిశేషుని వశం చేసుకోవడం లాంటిది. ఈ సమయంలో కిష్కింధ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఎక్కువగా ఉంది. ఈ విశాల వానర సామ్రాజ్యం మహారాజు సుగ్రీవుని కంటే ప్రస్తుతం మీ సమర్థత మీదే ఆధారపడింది. జయము జయము మహారాజా. ఏమైంది? రాకుమారుడు లక్ష్మణుడు రాజభవనానికి వేంచేస్తున్నారు. అతడు చాలా కోపముగా ఉన్నాడు. అందరూ భయభ్రాంతులైపోతున్నారు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. నన్ను కలవాలనుకుంటున్నాడా? చాలా కోపంగా ఉన్నాడా? నేను అతనికి ఎలా ఎదురుపడగలను? ఇప్పుడేం చేయడం? సుస్వాగతం వీరవరేణ్య. రఘుకుల వంశజులకు తార నమస్సుమాంజలులు. తమరు పెద్దలు, ఆదర్శ వనితా శిరోమణులు. మిమ్మల్ని నేను గౌరవించాలి. స్వీకరించండి నా నమస్సులు. మీ నమస్సులకు ధన్యవాదములు. తమరు బయట ఎందులకు నుంచున్నారు? రండి, దయచేయండి. రాజభవనంలోనికి విచ్చేయండి. రండి రాకుమారా, దయచేయండి. సూర్యపుత్రుడు సుగ్రీవుడు రాకుమారుడు లక్ష్మణునికి నమస్కరిస్తున్నాడు. సుగ్రీవ మహారాజుకి దశరథ నందనుడు శ్రీరాముని దూత లక్ష్మణుడి అభివాదములు. రాకుమార, ఆసనాన్ని అలంకరించండి. క్షమించండి. దూత కర్తవ్యం స్వామి సందేశాన్ని అందించడమే, అతిథి సత్కారాలు అందుకోవడం కాదు. సుగ్రీవ మహారాజా, తమరు మా మాట వినండి. లక్ష్మణ, తమరు మా ఆతిథ్యాన్ని స్వీకరించలేదు. ఆసనాన్నైనా స్వీకరించండి. అంజనీపుత్ర, మేము ఆసనాన్ని అలంకరించడానికో విశ్రమించడానికో రాలేదు. తమ సుగ్రీవ మహారాజులకు వాగ్దాన భంగం చేసిన విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. తమ స్వార్థం కోసం కృతజ్ఞతతో మిత్రద్రోహం చేసేవారికి బ్రహ్మదేవుడిలా చెప్పాడు, గోవధే చైవ సురాపేచ చౌరభగ్న వ్రతే తథా నిష్కృతి వహితా సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. గోహత్యలు చేసేవారికి, సురాపానం చేసేవారికి, చోరులకు, వ్రతభంగం చేసేవారికి సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానాన్ని సెలవిచ్చారు. కానీ కృతజ్ఞులను ఉద్ధరించడానికి ఏ ఉపాయమూ లేదు. వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తమూ లేదు. ఆడి తప్పినవాడా, స్వార్థపరుడా సుగ్రీవా, శ్రీరామచంద్రుని పరాక్రమ ప్రతాపాలతో నీ మనోరథాన్ని నెరవేర్చుకున్నావు. రాజవైభవం, సమస్త సుఖాలు దొరకగానే తమరు భోగ విలాసాల్లో మునిగిపోయారు. నిస్సహాయ స్థితిలో మమ్మాశ్రయించిన విషయం గుర్తులేదా? మరచిపోక వానర్రాజా, ఏ అమోఘ బాణమైతే పృథ్వీలో మహాబలవంతుడు పరాక్రమవంతుడు అయిన వాలిని స్వర్గపురికి పంపినదో ఆ బాణం శ్రీరాముని తూణీరంలో ఇప్పుడూ ఉంది. ఏ మార్గమున వాలి పరలోకమును కేగినాడో ఆ మార్గము ఇంకనూ తెరిచే ఉంది. హే ధీరవర, ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ కూడా అటువంటి మాటలు మీ నోటి నుండి వెలువడకూడదు. కుమార లక్ష్మణ, ఒక మిత్రుడు ఒక రాజు గురించి ఇటువంటి అనుచిత కఠిన వచనములు పలుకరాదు. అందున తమ వంటి వివేకవంతులు, వినయశీలురు, బుద్ధిమంతులకు ఇది తగదు. మరి వానర్రాజు సుగ్రీవుడు చేసినది ఉచితమైనదా? లేదు, ఉచితమైనది కాదు. నిజంగా అనుచితమైనదే, అందులో సందేహం లేదు. కాని వానర్రాజు సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు, అసత్యవాది కాదు, మోసగాడు కాదు. అతడు శ్రీరామచంద్ర ప్రభు ద్వారా తను పొందిన ఉపకారమును మరువనూ లేదు. మిత్రునికిచ్చిన మాటను భంగపరచలేదు. మహాబాహు, సుగ్రీవుడు చాలా బాధలు పడినవాడు. అందుకని రాజభోగ విలాసాలలో తనొక అజ్ఞానిలా ప్రవర్తించాడు. ఈ అపరాధం తప్పక జరిగినది. యథార్థము తెలిసిన తరువాత కోపగించుకోకూడదు. తమరు విశ్వసించండి రాకుమారా, శ్రీరామచంద్రుల కార్యసాధన కొరకు మహారాజు సుగ్రీవులు సతతము సన్నద్ధులై ఉన్నారు. దాని కొరకు ధనధాన్యాలు, కిష్కింధ రాజ్యము, తన సర్వస్వము విడిచిపెట్టడానికి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యము చేయరు. తమరు ఇక్కడికి రావడానికి ముందే
నలుదిశలలో ఉన్న వానర వీరులను సంఘటితం చేసి సమావేశపరచడానికి మహారాజు సుగ్రీవుడు నలనీలునిద్దరినీ పంపినాడు. వారందరూ ఇక్కడికి రావడం త్వరలోనే జరుగుతుంది. పిమ్మట మేమందరం శ్రీరాముని చరణాలను చేరుకుని భవిష్యత్ ప్రణాళిక రూపొందించే ఆలోచన చేస్తున్నాం. ఇంతలో మీరొచ్చారు. నిజముగా ఇది జరిగినదా? అవును లక్ష్మణ. నా ఉగ్ర స్వభావ కారణంగా క్రోధావేశంలో అనుచిత పలుకులు పలికి తిని నన్ను క్షమించండి వానరరాజా. వానర కులం రఘుకులానికి సదా విధేయంగా ఉంటుంది. తమరు ఏమనడానికైనా అధికారం ఉంది లక్ష్మణ రాకుమార. సోదరుడు లక్ష్మణుని వలనే శ్రీరామచంద్రుడు కూడా మనం మన కర్తవ్యాన్ని మర్చిపోయామని భావించవచ్చు. అది మంచిది కాదు. కనుక మహారాజా, శ్రీరాముని వద్దకేగి స్వయంగా వివరించండి. ప్రభు ప్రభు ప్రభు. లేమిత్రమా, మిత్రుని స్థానము చరణముల చెంత కాదు, బాహువుల వద్ద. నేను తమకు అపకారము చేశాను కృపాకర. నేను కుటిలుడను. నేను కామంతో మాయామోహితుణ్ణయ్యాను. మిత్రధర్మాన్ని కూడా మర్చిపోయాను. ఎంతైనా నేను పశు ప్రవృత్తి గల చంచల చిత్తుడునైన నీచ వానరుణ్ణే కదా. అయినా నన్ను విశ్వసించండి. నేను అధికార మదంతో రాజభోగ విలాసాలలో తేలియాడిన నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు. నాపై సందేహము వలదు మిత్రవత్సల. ప్రభు ప్రభు, హనుమంతుడే అందుకు సాక్షి. మిత్రుల మధ్య సందేహాలకు తావుండదు. కేవలం అభిన్న భావ వ్యక్తీకరణ, విశ్వాసమే చోటు చేసుకుంటాయి. ధర్మం, కర్తవ్యం అనే బాటలు భయపడుతూ నడిచేవారి దారి కూడా ఎప్పుడైనా వేరు కావచ్చు. కానీ మీ చైతన్యం ఎన్నటికీ నిద్రపోదు. లక్ష్య సాధనలో ముందుకు సాగిపోయే మానవుని దృష్టి అప్రమత్తంగా, జాగృతంగా, ఏకాగ్రతతో నిశితంగా ఉంటుంది. సుగ్రీవ మహారాజులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామ సుగ్రీవుల మైత్రి వర్ధిల్లాలి. దీర్ఘాయుష్మాన్ భవ. మహారాజా, నేను తమ ఆజ్ఞానుసారం చతురులు, ప్రవీణులు, శీఘ్రగాములు, నేర్పరులు అయిన వానర వీరులను నలుదిశల నుండి సమీకరించి తీసుకుని వచ్చాను. వీర విక్రముడైన వానర వీరుడు శతవలి, లంగూరు సంతతి నాయకుడు గవాక్షుడు, భల్లూక సైన్యముతో భల్లూకరాజు గజవంతుడు, పరమ పరాక్రమవంతుడైన గంధమాదనుడు తమ తమ బలగాలతో విచ్చేశారు. హనుమంతుల వారి పూజ్య పితృదేవులు కేసరి సైతం వేంచేస్తున్నారు. మా తండ్రి గారు వచ్చినారా? హనుమా, నీ పితృదేవుల్ని స్వాగతించు. వెళ్ళి అభివందనము చెయ్యి. వెళ్ళు. సాదర ప్రణామములు ప్రభు. ప్రణామములు మహారాజా. నేను తమ పట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించినందుకు క్షమించండి. తమ దర్శనాభిలాషతో ఆ సీమ నుండి లంఘించి ఇక్కడికి వచ్చాను. రఘుకుల తిలక, కృపాసింధు రఘువర, తమ దర్శనార్థమే నేనిక్కడికి వచ్చాను. వానర శ్రేష్ఠ కేసరి, ఎక్కడున్నది రాజ్యము, ఎవరు రాజు? ప్రకృతి స్వేచ్ఛా ప్రాంగణములో అందరమూ సమానమే. హనుమా, నీ తండ్రికి అభివాదము చెయ్యి. నీపై గల వాత్సల్యమే వారిని ఇచ్చటకు తీసుకువచ్చింది. తండ్రి, తండ్రి, ఆంజనేయ, కేసరినందన, చిరంజీవ, సుఖీభవ. నీ సకల మనోరథములు సిద్ధించుగాక. శ్రీరాముని కార్యమునికే తమరూ వెంచేశారా తండ్రి? తమరి రాక మా అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
వీరవానర శ్రేష్ఠులారా, అన్ని దిశల నుండి విచ్చేసిన సమస్త యోధులారా, ఉపస్థితులైన వీరవానర దళములారా, కిష్కింధా సేవకుడు సుగ్రీవుడు ఈ ప్రసవనగిరి ప్రాంగణంలో మీ అందరికీ అభివాదం చేస్తున్నాడు. మనమందరం ఇక్కడ ఏ ఉద్దేశంతో సమావేశమయ్యామో దాని పూర్తి వివరాలు కిష్కింధామాత్యుడు హనుమంతుడు, గౌరవనీయులైన జాంబవంతుడు, సేనాపతులు నలుడు, నీలుడు, యువరాజు అంగదుడు మీ అందరికీ తెలియజేసి ఉన్నారు. సత్యవంతుడైన రాఘవేంద్రుడు శ్రీరాముడు మైత్రి అనే పవిత్ర బంధములో బందీ అయి మిత్రధర్మమును నిలబెట్టినాడు, తన వాక్కును పాలించినాడు. ఇప్పుడు మనవంతు. మనం నరవానరుల యొక్క ఈ ఆదర్శమైత్రి గౌరవాన్ని కాపాడాలి. శ్రీరాముని సహధర్మచారిణి సీతామాతను అన్వేషించి అయోధ్యనాథుని ప్రాణేశ్వరిని వారికి అప్పగించాలి. అప్పగిస్తాం, తప్పక అప్పగిస్తాం. ఈ కార్య సాధనలో మేము మా ప్రాణాలు సైతం అర్పిస్తాం. ఎన్ని కష్టాలెదురైనా ఈ శుభ సంకల్పాన్ని నెరవేరుస్తాం. సీతామాతను శ్రీరాముని చెంతకు చేర్చిన పిదపనే విశ్రమిస్తాం. నా ప్రియమిత్రులారా, ప్రియ బాంధవులారా, మీ ప్రేమ, మీ సహకారం నా కార్యమును సిద్ధింపచేయడానికి మీరు పడుతున్న ఆతృతను చూసి నేను పరవశించిపోతున్నాను. నా కార్యభారానంతటినీ మీరు స్వీకరించారు. నా సీత నాకు ఎంతో దూరంలో లేదని నాకు నమ్మకం కుదిరింది. విదేహ రాకుమారి ఇంతవరకు ప్రపంచంలో జీవించి ఉంటే తను తిరిగి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు. ప్రభు, విదేహ కుమారి సీతామాత ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటారు, అందులో సందేహం లేదు. అవును వాయుపుత్ర, నీవు నిక్కము వచించితివి. అదే సత్యం. సీతామాత తన పవిత్రతతో, తన సత్యధర్మాలతో సురక్షితంగా ఉంటుంది. ఏ విధంగా సూర్యకిరణాలను, అగ్ని వేడిమిని, జ్యోతి ప్రకాశాన్ని ఎవరూ తాకలేరో అదే విధంగా ఆమెను స్పృశించదలచిన వారెవరైనా వెంటనే భస్మమైపోతారు. వీరులారా, మనం ఈ అన్వేషణని వీలైనంత త్వరలో పూర్తిగా వించాలి. అయోనిజ మరియు పరమ పతివ్రతా శిరోమణి అయిన సీతామాత, శ్రీరామచంద్ర ప్రభువుల ఇరువురి రూపాలను ఏకకాలంలో దర్శించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ శుభ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే హనుమంత జాంబవంతులతో కలిసి ఆలోచించి మేమొక ప్రణాళికను రూపొందించాం. దాని ప్రకారంగా నలుదిక్కులకు మేము దళములను పంపి అనుసంధానం చేస్తాం. ఏదో ఒక దిశలోని దళం కార్యం సాధించుకునే తిరిగి వస్తారు. ఈ అనుసంధానానికి వ్యవధిని 30 దినములుగా నిర్ణయించాము. మీ అందరకు ఇది అంగీకారమేనా? మొట్టమొదటిగా తూర్పు దిశకు పయనించే వానర సమూహము మహాయోధుడు వినంతుని నేతృత్వంలో సాగుతుంది. ఆజ్ఞాపించండి మహారాజా. నీవు ఎన్నుకున్న వానర దళంతో తూర్పు దిశలో అన్వేషణ సాగించు. తమరు నిశ్చింతగా ఉండండి మహారాజా. సీతామాత అన్వేషణలో నేను నా అనుచరులను వెంటబెట్టుకుని సమూలంగా గాలించి వస్తాను. అచిర్షమాన అచిరిమాల్యులారా, మీ ఇద్దరూ మీ బలగాలతో పశ్చిమ దిశలో ప్రస్థానం సాగించే దళానికి నేతృత్వం వహించండి. మీకు నిస్సందేహంగా శుభం జరుగుతుంది. ఇది మా మహద్భాగ్యం మహారాజా. దక్షిణ దిశగా వెళ్లిన రావణుడు ఉత్తర దిశలో వెళ్ళాడు అంటే
అందుకు ఎలాంటి అవకాశమూ లేదు. ఎందుకంటే ఉత్తర దిశన శ్రీరామచంద్రుడు అసురులే లేకుండా చేశాడు. మాయావులైన అసురుల కపటలీలలను తెలుసుకొనుట చాలా కష్టం. హనుమ, మనం అన్ని దిశలలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరవర శతబలి, ఆజ్ఞ మహారాజా. ఉత్తర దిశలో అనుసంధానం చేసే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఇది మాకు గౌరవప్రదమైన విషయం మహారాజా. నేను నేడే నా బలగంతో ఉత్తర దిశలో అన్వేషణ ప్రారంభిస్తాను. మనం అధికంగా దక్షిణ దిశ వైపు దృష్టిని కేంద్రీకరించాలి. ఆ దిశలో అన్వేషణ సాగించే దళానికి యువరాజు అంగదుడు నాయకత్వం వహిస్తాడు. నేనా? అవును, నీవే. ఏమి నా భాగ్యము! నీకు సహకరించున్నది నా వ్యక్తిగత విశ్వాసపాత్రుడు పవనపుత్రుడు హనుమంతుడు, మహాజ్ఞాని మేధాసంపన్నుడు బ్రహ్మదేవుని మహాపరాక్రమపుత్రుడు జాంబవంతుడు, అగ్నిపుత్రుడు నీలుడు, నలుడు. తమ ఆజ్ఞను శిరసావహిస్తాం మహారాజా. వీర మహారథి మైందుడు, సహోత్రుడు, గవాక్షుడు, గంధమాదనుడు, అనంతుడు, హుతాశనుడు, హనుమంతుడు, జాంబవంతుడు. సాగర మధ్యమున అగస్త్యముని చేత స్థాపించబడిన మహేంద్రగిరి పర్వతము మీకు బాగా తెలిసే ఉంటుంది. అవును, ప్రత్యేక పర్వదినాల్లో అక్కడికి ఇంద్రుడు ఏం చేస్తుంటాడు? అవును, నేను అది విన్నాను. దాని ఎదురుగా 400 క్రోసుల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. అక్కడకు మానవులు వెళ్లలేరు. అక్కడ మన సర్వశక్తులను ఒడ్డి సీతామాతను అన్వేషించడానికి విశేష ప్రయత్నం చేయాలి. కిష్కింధాపతి, ప్రపంచంలోని ఏ శక్తి ఇప్పుడు మన దారిలో ఏ అవరోధము కలిగించలేదు. మన జీవితాలు మనసా వాచా కర్మణ శ్రీరామచంద్రుని పదసేవకే అంకితం. సీతామాత ఆచూకీ తెలుసుకునే వస్తాను. అదేను మన మహారాజు సుగ్రీవుల వారు ఇచ్చిన 30 దినముల గడువులోనే. సమస్త వానర యోధులారా, మీ బలగాలను సమీకరించుకొని సూర్యోదయంతో మీ ప్రస్థానం ప్రారంభించండి. అనుజ్ఞనివ్వండి రామచంద్ర ప్రభు. హే జ్ఞానగుణధామ హనుమ, నీ కరస్పర్శ మాత్రముననే నా అంతరాత్మలో ఒక బలమైన నమ్మకము చోటు చేసుకున్నది. నీ వల్లనే నా సకల కార్యములు సాధ్యమవుతాయని. నాకంత గొప్పతనాన్ని ఆపాదించకండి స్వామి. తమరు ప్రభువులు, ఈ మారుతి కేవలము తమ సేవకుడు. నాకొక్క వరం ఇప్పించండి కృపానిధి. ఈ హనుమ శ్రీరామ భక్తుడిగా వెలసిల్లి సదా తమ దాసుడై ఉండాలి. హనుమ, నీవు సేవకుడవు కావు, భరతునితో సమానుడవైన నా సోదరుడవు. నీవు వైదేహి వద్దకు తప్పక వెళ్ళగలవని నాకు నమ్మకము కలుగుతున్నది. ఆమె సందేహ నివృత్తికి రామనామాంకితమైన ఈ ముద్రికను ఆమెకు చూపించు. సీతకు నమ్మకం కలుగుతుంది. నీవు నా వద్ద నుండి వస్తున్నావని, నా ఆత్మీయుడవని తెలుసుకుంటుంది. తన సందేహ సంకోచాలను వదిలిపెట్టి నీతో తన మనసులోని మాటను చెప్పగలుగుతుంది. హనుమ, తనతో చెప్పు. వైదేహి వేరైనప్పటి నుండి తన వియోగములో వ్యాకులము చెంది రాముని దేహము కూడా ప్రాణహీనమైపోయినదని.
వాయుపుత్ర, తన ఆచూకీ తెలిసిన వెంటనే నేను ఆమెను తీసుకురావడానికి ఆలస్యం చెయ్యనని తెలియచేయి. వెళ్ళు బజరంగబలి. గౌరీదేవి, గణేశుడు, మహేశుడు నీ సంకల్పాన్ని సిద్ధింపచేస్తారు. మనందరి మనోరథమును నెరవేరుస్తారు. జై శ్రీరామ్.